Hi everyone, welcome to AKSIAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్. దిస్ ఈస్ సంతోష్ కోక. ఈ రోజు మనం పర్యావరణం నుంచి ఒక ప్రశ్న అయితే తీసుకుందాం. క్వశ్చన్ ఫర్ 19th August 2024. Assess the progress of India's national hydrogen mission in promoting green hydrogen as an alternative energy source. What are the key challenges in scaling up this technology? హరిత హైడ్రోజన్ ను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ప్రోత్సహించడంలో భారతదేశ జాతీయ హైడ్రోజన్ మిషన్ పురోగతిని అంచనా వేయండి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంలో ప్రధాన సవాళ్లు ఏమిటి అని ఇచ్చారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూడగానే మనం రెగ్యులర్ 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్ అనేది మనం ఫాలో అవ్వాల్సిందే. క్వశ్చన్ రీడింగ్ లో మనం ఒక్క నిమిషమైనా మనం కేటాయించి ఇక్కడ ముఖ్యమైన క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, అసలు ఎన్ని పార్ట్స్ లో ఇచ్చారు, టాపిక్ గురించి మనం ఇక్కడ ఆలోచించాలి. రైట్, ఇక్కడ నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేది మన ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ రీసెంట్ గా మనం స్టార్ట్ చేశారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇందులో మనకి 2 parts గా డివైడ్ చేసి ఇచ్చారు. అసెస్ ద ప్రోగ్రెస్ అన్నారు, అంటే ఇప్పటి వరకు దాని పురోగతి ఎలా ఉంది మనకున్న హరిత హైడ్రోజన్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా ప్రోత్సహించడంలో అనేది ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్ లో మనకి ఛాలెంజెస్, సవాలుగా అడిగారు, అంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సవాలు ఏమిటి అని ఇచ్చారు. రైట్, దానికి ఆటోమేటిక్ గా మనం తీసుకోవాల్సిన చర్యలు కూడా జోడించి మనం రాస్తాం. అయితే ఇక్కడ ముఖ్యమైన క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, అసెస్ అంటే ఏంటి, అంచనా వేయండి అనేది ఇక్కడ ఇచ్చారు. రైట్, అంచనా అంటే ఏంటి, ఇక్కడ మనం జస్టిఫికేషన్ ఇవ్వాలి, అంటే అది ఎంతవరకు జరిగింది అనేది ప్రూఫ్స్ మనం రిపోర్ట్ లాగా మనం చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ మనం ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ మనం రాయాల్సిందే. రైట్, ప్రూఫ్స్ ఆర్ జస్టిఫికేషన్ పార్ట్ లో భాగంగా అసెస్మెంట్ అనేది చేయాలి. రైట్, అది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్. అయితే నెక్స్ట్ వాట్ అనేది ఇంపార్టెంట్, మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్ గా చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ అన్నారు, అంటే సింపుల్ గా ఏమిటి అని ఇచ్చారు. అది సింపుల్ నార్మల్ కీవర్డ్ కాబట్టి మనం అంతా భయపడాల్సిన అవసరం లేదు. అయితే నెక్స్ట్ కీవర్డ్స్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే ప్రోగ్రెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ గా చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు అసెస్ అనేది, వాట్ అనేది ఏంటవి క్వశ్చన్ ట్యాగ్స్. కీవర్డ్స్ అంటే మనకి ఛాలెంజెస్ కానీ సజెషన్స్ కానీ ప్రోగ్రెస్ కానీ ఇంపాక్ట్ కానీ ఇలాంటివన్నీ మనకి కీవర్డ్స్ గా చెప్తాం. రైట్, ప్రోగ్రెస్ అనేది ఫస్ట్, పురోగతి ఫస్ట్ కీవర్డ్ గా మనం ఇక్కడ చెప్తాం. అయితే నెక్స్ట్ కీవర్డ్ ఏంటి, ఇక్కడ ప్రమోటింగ్ గ్రీన్ హైడ్రోజన్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ఇదంతా జస్ట్ క్వశ్చన్. ఇందులో ప్రోగ్రెస్ తర్వాత మనకి కీ ఛాలెంజెస్ అనేది సెకండ్ కీవర్డ్ గా చెప్పుకోవచ్చు, అంటే ప్రధాన సవాళ్ళు అనేది సెకండ్ కీవర్డ్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే థర్డ్ కీవర్డ్ గా మనం యాడ్ చేసి, అంటే మనకున్న సవాళ్ళను అలా వదిలేయకుండా సవాళ్ళని పరిష్కరిస్తూ మనకి కొన్ని చర్యలు అయితే చెప్తాం కాబట్టి దానికి సంబంధించి మనం రాస్తాం. రైట్, అయితే ఇక్కడ సెకండ్ స్టెప్ లోకి వచ్చేసరికి బ్రెయిన్ స్టార్మింగ్. ఇక్కడ మనం చేయాల్సింది మేధో మథనం, అంటే 1 నిమిషంలో మనం కళ్ళు మూసుకొని ఈ టాపిక్ సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, ఒక స్టాటిక్ సంబంధించి అయినా లేదా బ్యాక్గ్రౌండ్ సంబంధించి, అదే విధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఈ టాపిక్ రిలేటెడ్ ఏముంది రీసెంట్ గా, అది లాంచ్ చేసిన నుంచి కాకుండా లాంచ్ చేసిన తర్వాత ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నారా, లేదా రిపోర్ట్స్ కానీ లాంటివి, లేదా రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా, అదే విధంగా కొన్ని ఫ్యాక్ట్స్ ఇంటర్నేషనల్ వైజ్, అంటే ఆల్రెడీ మనం అనుకున్న LNI టెక్నిక్ ఏమైనా ఉపయోగించడం అవుతుందా. ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది ఉంది. రైట్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద సోలార్ పవర్ గురించి, కానీ ఇక్కడ హైడ్రోజన్ గురించి ఇచ్చారు. అలాంటివి మనం ఇక్కడ ఏమైనా రాయించా అనేది కూడా ఇవన్నీ ఆలోచిస్తూ అవన్నీ రీకాల్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ కొలాబరేషన్, అంటే అంతర్జాతీయ సహకార ఒప్పందాలు ఏమైనా ఉన్నాయి ఇండియా నుంచి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అనేది మనం ఇక్కడ థర్డ్ స్టెప్ గా చెప్పుకుంటాం. అంటే ఈ 2 steps పర్ఫెక్ట్ గా విత్ ఇన్ టైమ్ లో మనం ఎఫిషియెంట్ గా చేస్తే, సమర్థవంతంగా చేస్తే మనకున్న విత్ ఇన్ తక్కువ టైంలో ఈ ఆన్సర్ అయితే రాయొచ్చు. టోటల్ గా 8 minutes లో మనం కంప్లీట్ చేసేయచ్చు ఒక షార్ట్ ఆన్సర్. రైట్, అది మన స్ట్రాటజీ ఇక్కడ. అయితే దీనికి సంబంధించిన అప్రోచ్ చూద్దాం. పరిచయంలోకి వచ్చేస్తే భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించిన ఇటీవలి అంశాలతో మనం స్టార్ట్ చేస్తాం. రెగ్యులర్ మన స్ట్రాటజీ ఏంటి, CA ఇంట్రో ప్లస్ స్టాటిక్ పార్ట్ అనేది రాయడం. రైట్, అందరూ ఫాలో అవుతున్నది సింపుల్ టెక్నిక్. రైట్, అయితే ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి చూస్తే ఇటీవల 2023లో మనకి ఈ హరిత హైడ్రోజన్ స్పష్టంగా నిర్వచించడానికి భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ స్టాండర్డ్స్ ని ప్రవేశపెట్టింది. రైట్, ఇది ముఖ్యంగా భారతదేశ నాయకత్వంలో ఒక లక్ష్యంగా మనం తీసుకోవచ్చు. రైట్, అదే విధంగా నేపథ్యం సంబంధించి మనం ఇలా చూసుకుంటే జాతీయ హైడ్రోజన్ మిషన్ అనేది మన టాపిక్ కాబట్టి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తో స్టార్ట్ చేస్తాం. 2021లో ఈ జాతీయ హైడ్రోజన్ మిషన్ అనేది స్టార్ట్ చేశారు. అయితే భారతదేశం యొక్క కర్బన ఉద్గారాలను తగ్గించడం మరియు
మనకున్న శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఉండడాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుని ఇది స్టార్ట్ చేసుకున్నాం. ఇది అంటే ఇక్కడ ఒక మనం ఎప్పుడు స్టార్ట్ అయింది, అదేవిధంగా లక్ష్యం ఏంటి, అదేవిధంగా దానికి ఉన్న టార్గెట్స్, ఆబ్జెక్టివ్స్ అంటాం రైట్. కొన్ని కాంపోనెంట్స్ అంటే హరిత హైడ్రోజన్ స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించడం ద్వారా మనం ఈ మిషన్ భారతదేశం యొక్క నికర శూన్య కార్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి టార్గెట్స్, ఆబ్జెక్టివ్స్ కూడా మనం ఒక ఫ్లో చార్ట్స్ లో ఇక్కడ మనం క్లియర్ కట్ గా మెన్షన్ చేయొచ్చు. అంటే మన ఆన్సర్ కంపేర్ టు అదర్స్ ఒక ఫ్లోలో ఒక కంటిన్యూటీతో ఏ ఆస్పెక్ట్ ని మిస్ అవ్వకుండా ఉండాల్సిందే. ప్రెజెంటేషన్ పార్ట్ లో కూడా మనం ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్లో చార్ట్స్ కానీ లేదా కొన్ని ఫ్యాక్ట్స్ రిలేటెడ్ గా మనం రాసేటప్పుడు కొన్ని గ్రాఫ్స్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు రైట్. సో అయితే ఇక్కడ నిర్మాణంలోకి అడుగు పెడితే భారత జాతీయ హైడ్రోజన్ మిషన్ యొక్క పురోగతి ఫస్ట్ కీవర్డ్ గా అడిగారు కాబట్టి విధానపరమైన కార్యక్రమాలు మొదటగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకున్న ఉత్పాదక ప్రోత్సాహకాలు అనేవి ఇస్తున్నారు రైట్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం వంటి ప్రోత్సాహకాలు కూడా మనం ప్రవేశపెట్టారు. ఇక్కడ పిఎల్ఐ పథకానికి సంబంధించి 2030 నాటికి వార్షికంగా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గా మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం రైట్. ఒక జస్టిఫికేషన్ పార్ట్. నెక్స్ట్ పెట్టుబడి మరియు నిధులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే అది కూడా ఒక పురోగతిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 సంవత్సరం యూనియన్ బడ్జెట్ జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కోసం ఆల్మోస్ట్ 19,741 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించగా ఇది భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించే అవకాశం అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు రైట్. నెక్స్ట్ ప్రయోగాత్మక ప్రాజెక్టుల ముందు మనకి సాంకేతిక పురోగతులు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA ఏదైతే ఉందో దాని ప్రకారం మాట్లాడుకుంటే భారతదేశం హరిత హైడ్రోజన్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. పునరుత్పత్తి శక్తి రంగం ద్వారా ఇది అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉందనేది చెప్తున్నారు. అంటే సాంకేతిక పురోగతులు కూడా దీనివల్ల మనకు కలిగిస్తుంది. నెక్స్ట్ ప్రయోగాత్మక ప్రాజెక్టులు ఆల్రెడీ మనం పైలట్ ప్రాజెక్టులు అంటాం రైట్. ఈ హైడ్రోజన్ ని ఉపయోగించుకొని, హైడ్రోజన్ మెషిన్ ను ఉపయోగించుకొని లేదా హరిత హైడ్రోజన్ ఉపయోగించుకొని మనం ఎలా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామంటే NTPC కావచ్చు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా మనకి ఢిల్లీలో ముఖ్యంగా ఈ హైడ్రోజన్ శక్తితో నడిచే బస్సులను ప్రవేశపెట్టడం వంటి అనేక పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. సో ఇది మనకి ప్రజా రవాణాలో ఈ హరిత హైడ్రోజన్ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా మనకి చూపిస్తుంది రైట్. అదొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ హరిత హైడ్రోజన్ కి సంబంధించి సాంకేతికతని పెంచడంలో ప్రధాన సవాళ్ళు అని సెకండ్ పార్ట్ లో అడిగాడు. అదే ఇక్కడ సెకండ్ కీవర్డ్. అధిక ఉత్పత్తి ఖర్చులు అనేవి ఒక సవాలుగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2022 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం మనం మాట్లాడుకుంటే రైట్ భారతదేశంలో హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం మనకి కిలోకు సుమారు $3 నుంచి $6 వరకు ఖర్చు అవుతుందంట. ఇది మనం ప్రపంచ సగటు కంటే ఎక్కువగా కనిపిస్తుంది ఇండియాలో ప్రస్తుతం రైట్. అందుకనే అధిక ఉత్పత్తి ఖర్చులుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మౌలిక సదుపాయాల లోపాలుగా మనం చెప్పుకుంటే పైప్ లైన్లు కావచ్చు లేదా రీఫ్యూయలింగ్ స్టేషన్ లేకపోవడం అనేవి ఈ విస్తృత పనిని మనం మరింత సంక్లిష్టంగా చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనం ఏది చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వెహికల్స్, విద్యుత్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికైనా మనకి కంపల్సరీ స్టేషన్లు ఉండాలి, ఫిల్లింగ్ స్టేషన్స్ ఉండాలి రైట్. సో అదే విధంగా ఇప్పుడు హైడ్రోజన్ కి సంబంధించి మనం మాట్లాడుకున్న ఫ్యూయలింగ్ స్టేషన్స్ అనేవి, పైప్ లైన్లు అనేవి కంపల్సరీ ఉండాలి రైట్. ఈ మౌలిక సదుపాయాల లోపాలే మనకి ప్రతి దానికి మన సవాలుగా ఉంది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోలార్ ఎనర్జీ తీసుకున్నా లేదా విండ్ ఎనర్జీ తీసుకున్నా దానికి కావాల్సిన పరికరాలు ఉండాలి రైట్. నెక్స్ట్ సాంకేతిక అడ్డంకులకు సంబంధించి మనం మాట్లాడుకున్నా ఇక్కడ MNRE రిపోర్ట్ ప్రకారం మనం ఎలక్ట్రాలిసిస్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి పరిశోధన మరియు అభివృద్ధి అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఇది కూడా మనకి టెక్నాలజికల్ గా ప్రోగ్రెస్ ఉన్నా ఇంకా సాంకేతిక అడ్డంకులు అయితే కొన్ని ఉన్నాయి. నియంత్రణ మరియు విధానపరమైన సవాలుగా మనం చూసుకుంటే 2023లో ముఖ్యంగా వచ్చిన కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ మరియు వాటర్ నివేదిక ఏదైతే ఉందో CEEW, కౌన్సిల్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఎనర్జీ అండ్ వాటర్ నివేదికలో పెట్టుబడులు మరియు ఆవిష్కరణ ప్రోత్సహించడానికి ఒక పటిష్ట విధాన పరిసరాలు చాలా అవసరమని కూడా ఈ రిపోర్ట్ లో, ఈ నివేదికలో ప్రస్తావించారు రైట్. ఇలాంటి నివేదికలు కానీ సూచనలు కానీ కంపల్సరీ మనం అక్కడక్కడ వినియోగిస్తూ ఉండాలి
రైట్. మనం ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు డౌట్ రావచ్చు. ఆథెంటికల్ సోర్సెస్ మన గవర్నమెంట్ వెబ్సైట్ లో మనకి చాలా ఉంటాయి. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ అయినా లేదా మినిస్ట్రీస్ రిపోర్ట్లు అయినా అవి మనం తీసుకుని మన టాపిక్స్ లేదా సబ్జెక్ట్ లెవెల్లో మనం ఇంటర్లింక్ చేసుకోవాలి నోట్స్ లో. రైట్. అవసరమైన చర్యలకు వస్తే ఇక్కడ వ్యయ తగ్గింపు వ్యూహాలు అనేవి చాలా అవసరం అనేది చెప్తున్నాం. ఆల్రెడీ మనం సవాల్లో వాడాం, ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ వ్యయాన్ని ఖర్చు తగ్గింపు వ్యూహాలు అనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇరేనా అంటాం. రైట్. సో సూచించిన ప్రకారం ఈ ఏజెన్సీ సూచించిన ప్రకారం సరైన విధాన మద్దతుతో అంటే సరైన విధాన ప్రక్రియలు మనం వ్యూహాలతో మనం ముందుకెళ్తే 2030 నాటికి ఈ హరిత హైడ్రోజన్ ఖర్చు కిలోకి మనకి $1 మనం తగ్గించవచ్చు, $1కి మనం తగ్గించవచ్చు అనేది చెప్తున్నారు. రైట్. ఇలాంటి ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో అవి కూడా వ్యూహాలు మనం అవలంబించాల్సి ఉంటుంది. రైట్. వేరే దేశాలు ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి సహజ వాయువు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉపయోగించిన మోడల్తో మనం పోలిస్తే ప్రభుత్వం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో భాగస్వామ్యాలను పరిగణించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతిదీ కంపల్సరీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలంటే ఏ సెక్టర్ లోనైనా ప్రైవేట్ సెక్టార్ ని హెల్ప్ తీసుకోవడం అవసరం. రైట్. విధాన మరియు నియంత్రణ మద్దతుకు సంబంధించి మాట్లాడుకున్న ఇక్కడ ఎనర్జీ మరియు రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో తేరీ మనం ఈ హరిత హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకాన్ని సిఫార్సు చేసింది. ఇది పారదర్శకతను నిర్ధారించడానికి మరియు వినియోగదారుల నమ్మకాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది అనేది నివేదికలో కూడా చెప్పింది. రైట్. అయితే ఇక్కడ విధాన మరియు నియంత్రణ సపోర్ట్ అనేది ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అంతర్జాతీయ సహకారం కూడా మనం ఆల్రెడీ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎలాంటివి LNI టెక్నిక్ అనేది మనం చెప్పుకున్నాం. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు మనం రాయాలి. రైట్. సో ఆ విధంగా చూసుకుంటే అంతర్జాతీయ సహకారం అనే ఇంపార్టెంట్ పాయింట్ మనం సూచనలో చెప్పొచ్చు. ఇక్కడ అంటే హైడ్రోజన్ సాంకేతికతలో ఆల్రెడీ మనకి జపాన్ అదేవిధంగా జర్మనీ దేశాలతో భారతదేశం యొక్క సహకారం అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడానికి ఒక మోడల్ గా ఉపయోగపడుతుంది. అలాగే రిమైనింగ్ దేశాలతో కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. నెక్స్ట్ ముగింపుకు వచ్చేసరికి 1 నుంచి 1.5 మనం భవిష్యత్తును ఉద్దేశించి ఒక లైన్ తో మనం ఎండ్ చేస్తాం. మార్పులను ఎదుర్కోవడంలో మరియు ఇంధన భద్రతను నిర్ధారించడంలో ప్రపంచ ప్రయత్నాలకు గణనీయంగా తోడ్పడుతూ ప్రపంచ హరిత హైడ్రోజన్ విద్యుత్ కేంద్రంగా మారాలనే తన దృష్టిని లేదా విజన్ ని భారతదేశం సాధించగలదు అని చెప్పొచ్చు. అంటే ప్రపంచ హరిత హైడ్రోజన్ విద్యుత్ కేంద్రంగా మనం భారతదేశం నిలబడే ఛాన్స్ ఉంది అనేది. అంటే ఈ విజన్ తో మనం ఈ పైన చెప్పిన మన అవసరమైన చర్యలు మనం ఫాలో అయితే దీన్ని మనం సాధించవచ్చు. లేదా మనకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 ఏంటిది? స్వచ్ఛ శక్తి అనొచ్చు. రైట్. క్లీన్ ఎనర్జీ అంటాం. రైట్. ఇది కూడా మనం ఇక్కడ రాయొచ్చు. రైట్. సుస్థిరాభివృద్ధి 7వ లక్ష్యాన్ని లింక్ చేయొచ్చు. రైట్. ఇలాంటి లక్ష్యాలు టార్గెట్లు ఇక్కడ మనం లింక్ చేసుకుంటాం. ముగింపులో భవిష్యత్తును ఉద్దేశించి రాస్తాం కాబట్టి. రైట్. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఈ క్వశ్చన్ కి. ఈ రోజు రాసిన ఆన్సర్స్ చూస్తే నవ్య రాశారు. సో ఇక్కడ కొంత లెందీ ఆన్సర్ అనేది కనిపించినప్పటికీ అంటే 3 pages లో రాసినప్పటికీ కొంత అప్రోచ్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఫ్లో కంటిన్యూటీ వైజ్ మనం తీసుకున్నాం ఇక్కడ. రైట్. 2024 మార్చి 15న మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్లను దేశంలోని పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థలో ఏకీకృతం చేయడానికి వాటిని ఏర్పాటు చేయాలని ఒక కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేశారు. గుడ్. ఇలాంటి స్టేట్మెంట్స్ కానీ కొన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయాలు కానీ ఇలాంటి వాటితో మనం స్టార్ట్ చేయొచ్చు. నో ప్రాబ్లం. ఇండియా టుడే కాన్క్లేవ్ 2024 ప్రసంగంలో ప్రధాని భారతదేశం 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్ సాధించడంలో భారత జాతీయ హైడ్రోజన్ మిషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని కూడా అంచనా వేశారు. ఇది కూడా ఎస్టీస్ కరెంట్ అఫైర్స్ పార్ట్ లో భాగంగా పొలిటికల్ స్టేట్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు. గుడ్. నెక్స్ట్ భారత జాతీయ హైడ్రోజన్ మిషన్. ఇక్కడ మన స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది, అదేవిధంగా 2030 నాటికి ఎంత మనం ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో పెట్టుకున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని మనకి ప్రోత్సహించడానికి ముందుకు తీసుకెళ్తున్నారని, హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్ ను ప్రారంభించారని, హరిత హైడ్రోజన్ విద్యుత్ విశ్లేషణ ఏదైతే ప్రక్రియ ఉందో ఉత్పత్తి చేయబడుతుందని, ఇది పునరుత్పాదక శక్తి నుండి తయారు చేయబడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో దీని ప్రధాన ఉద్దేశం గ్లోబల్ వార్మింగ్ ను 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ పరిమితం చేయడం అనేది కూడా రాశారు. ఇన్ని అంటే మనం
స్టాటిక్ పార్ట్ రాసినప్పుడు ఒక సింపుల్ చిన్న స్మాల్ పారాగ్రాఫ్ లో సింపుల్ గా రాస్తే సరిపోతుంది. అంటే దానికి ఒక ఎప్పుడు స్టార్ట్ అయింది, దాన్ని ఎయిమ్ ఏంటి, కొన్ని టార్గెట్స్ రాస్తే సరిపోతుంది. రైట్, అవి ఇక్కడ కొంత లెంది అయింది. టోటల్ 2 పేజెస్ కి మనం రెడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ చూద్దాం. రైట్, భారత జాతీయ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు మనం చూసుకుంటే అవి కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక ఫ్లో చార్ట్ లో మనం సింపుల్ గా రైట్ సైడ్ లో రాసుకున్నా సరిపోతుంది. వెరీ వెరీ గుడ్. సో కనీసం 5 MMT గ్రీన్ హైడ్రోజన్ వార్షిక ఉత్పత్తి, ఇలా ఎలక్ట్రోలైజ్ సామర్థ్యం సంబంధించి ఉద్గారాల తగ్గుదలకి ఇలా మనకి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాశారు. ఇది కూడా ఇంపార్టెంట్ వాల్యూ అడిషన్ గా చెప్పుకోవచ్చు. భారత జాతీయ హైడ్రోజన్ మిషన్ పురోగతికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే సో ఇక్కడ లెందీ పాయింట్స్ రాశారు 1 by 1. మనం చూసుకుంటే 2047 నాటికి ఇంధన స్వతంత్ర దేశంగా మారాలనే లక్ష్యం. 2020 నాటికి హైడ్రోజన్ డిమాండ్ సంవత్సరానికి 5 బిలియన్ టన్నులుగా ఉంది. ఇది 50 నాటికి 28 బిలియన్ టన్నులుగా పెరుగుతుందని అంచనా చేశారు. ఇన్ని ఫ్యాక్ట్స్, రెగ్యులర్ ఫ్యాక్ట్స్ అనేవి మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ పురోగతికి సంబంధించి మనం సింపుల్ ఫ్యాక్ట్స్ ఒక 4-5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇండియన్ ఆయిల్ మధురా రిఫైనరీ కోసం మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఏర్పాటు చేయడం, వెరీ గుడ్. సో నెక్స్ట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లేహ్ లో 1.25 మెగావాట్ల సోలార్ సిస్టమ్ నడిచే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ స్థాపించనుంది అనేది కూడా రాశారు. ఇటీవల 2 హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ కూడా స్థాపించబడ్డాయి. ఇండియన్ ఆయిల్ R&D సెంటర్ ఫరీదాపూర్, ఇంకా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ గురుగ్రామ్ అనేది కూడా రాశారు. వెరీ గుడ్. సో నెక్స్ట్, భారతదేశం హరిత హైడ్రోజన్ ను జపాన్, దక్షిణ కొరియా, యూరోప్ లకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం కూడా రాశారు ఇక్కడ. నెక్స్ట్, 6 సెల్ బస్సులు ఇండియన్ ఆయిల్ ద్వారా 50 హైడ్రోజన్ ఎనర్జీస్ ఎన్రిచ్డ్ CNG బస్సు ఢిల్లీలో కూడా చెప్పారు. వెరీ గుడ్. సవాళ్ళకు వచ్చేసరికి హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ మరియు పంపిణీ, అవసరమైన సాంకేతికత, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, దాంతోపాటు మనకున్న కొన్ని హైడ్రోజన్ వినియోగం సవాళ్ళకి సంబంధించి, దాంతోపాటు మనకున్న CO2 విడుదలయ్యే ప్రమాదం ఉందని, ఇది పర్యావరణ హానికారకంగా చెప్తున్నారు. ఈ రంగంలో పనిచేయడానికి నైపుణ్య శిక్షణ కూడా అవసరం అనేది సిబ్బందికి సంబంధించి కూడా చెప్పారు. వెరీ గుడ్. అవసరమైన చర్యలకు వచ్చేసరికి విదేశీ కంపెనీలతో భాగస్వామ్యం కావచ్చు, ఆధునిక సాంకేతికతను తీసుకురావడం, లేదా లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి, లేదా సబ్సిడీలు అందించడం ద్వారా పెట్టుబడులను మనం దారులను ఆకర్షించాలని, హైడ్రోజన్ వినియోగం ఉత్పత్తిలో జాతీయ స్థాయి ప్రమాణాలు కూడా మనం భద్రతా నియమాలు సృష్టించాలి. ఆ పునరుత్పాదక ఇంధనాల ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి. నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి కూడా శిక్షణ కార్యక్రమాలు చేయాలనేది కూడా రాశారు. ఓకే, సో ఈ మిషన్ ద్వారా దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ హైడ్రోజన్ రంగంలో గ్లోబల్ లీడర్ గా నిలిపేందుకు సాధ్యమవుతుంది అనేది రాశారు. ఓకే, గుడ్. ఎనీహౌ ఓవరాల్ మన ఆన్సర్ చూస్తే 3 పేజెస్ కనిపిస్తుంది. సో కంటెంట్ అనేది ఆల్మోస్ట్ 200 వర్డ్స్ కన్నా పైన ఉన్నట్టే క్లియర్ గా చెప్పచ్చు. రైట్, ఆల్మోస్ట్ మీరు చూస్తే 300 అబౌవ్ ఉంటుంది ఈ క్వశ్చన్. సో అది చూసుకోండి. ఓవరాల్ కంటెంట్ కి సంబంధించి కావచ్చు, ఓవరాల్ ఫ్లో కావచ్చు, కంటిన్యూటీ కావచ్చు, యూజింగ్ ఫ్లో చార్ట్ కావచ్చు, రిపోర్ట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా రైట్ అన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. ఎక్కడెక్కడ మనం తగ్గించుకోవాలని చూసాం కదా ఇక్కడ ఫస్ట్ పేజ్ లో ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీన్ని కూడా మనం 4 to 5 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే చాలు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సవాళ్ళు, ఓకే, ఇంకా ఒక పాయింట్స్ అయితే కట్ చేయొచ్చు, ఒక 3 to 4 ఇనఫ్ సవాళ్ళకి సంబంధించి. రైట్, నెక్స్ట్ ఈ రంగంలో నెక్స్ట్ అవసరమైన చర్యలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇది ఒక 4 పాయింట్స్ మనం కట్ చేయొచ్చు. రైట్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ హెడ్డింగ్ లో మనం మినిమైజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇది 2 పేజెస్ కి మనం కట్ చేసినట్టే. రైట్, ఫైనల్ గా కంక్లూజన్ మాత్రం ఒక 1.5 లైన్ లోనే ముగించారు. ఇక్కడ మనం ముందుగా చెప్పినట్టు SDG 7 లక్ష్యం ఏదైతే ఉందో స్వచ్ఛమైన శక్తికి సంబంధించి లేదా క్లీన్ ఎనర్జీ అని మనం లింక్ చేయొచ్చు. అదే విధంగా లేదా మనకి ప్రపంచంలో గ్లోబల్ లీడర్ గా మనం ముందుకు తీసుకెళ్లేది కూడా ఇక్కడ లింక్ చేశారు. ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ ఆన్సర్ ఒక్క లెంత్ అనేది ఎక్కువ అయింది, కానీ రిమైనింగ్ అన్ని అక్యురేట్ గా పర్ఫెక్ట్ గా రాశారు. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ కొంత మనం మినిమైజ్ కన్సైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, అది చూసుకోండి. రిమైనింగ్ వెరీ గుడ్. సో 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్ ఎఫర్ట్. అలా రాయడానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే
3 pages లో రాయడం ఇలాంటి ఆన్సర్ చాలా ఈజీ, బట్ 2 pages కి వచ్చేసరికి టఫ్. అందుకనే మనం ఎస్సేస్ రాయడం కన్నా షార్ట్ ఆన్సర్స్ రాయడమే కష్టం అని అది ఒక భావన, రైట్? సో కంపల్సరీ దాన్ని ప్రాక్టీస్ తోనే మనం తగ్గించుకోవాలి, రైట్? ఓకే, నెక్స్ట్ మెయిన్ శిక్షణ డే 45 క్వశ్చన్ ఫర్ 20th August 2024. Critically evaluate India's disaster management framework in the context of recent cyclone Remal. How can interagency coordination be improved for more effective disaster response? ఇటీవలి రెమాల్ తుఫాను నేపథ్యంలో భారతదేశ విపత్తు నిర్వహణ చట్టాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి అని ఇచ్చారు. మరింత సమర్థవంతమైన విపత్తు ప్రతిస్పందన కోసం అంతర్ సంస్థల సమన్వయాన్ని ఎలా మెరుగుపరచవచ్చు అని ఇచ్చారు. దీన్ని మనం మనకున్న విపత్తు నిర్వహణ సబ్జెక్ట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఈ సైక్లోన్స్ అనేవి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇండియాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ కానీ మనకున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీస్ కానీ కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. కంపల్సరీ రాసి పంపించండి. సో యాప్ లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.